రేవంత్ రెడ్డి హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం అని చెప్పి కేవలం మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాత్రమే భేటీ అవ్వడం పైన సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇది విమర్శలా కాదు, కానీ 64 సభ్యులు మాత్రమే ఉన్నది. రేపొద్దున ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మజ్లిస్కు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంట కావడం అనేటువంటిది మజ్లిస్ చేస్తున్నటువంటి మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి. దాంట్లో భాగంగానే వాళ్ళు కూడా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డితో రోషేతో మేము కలిసే ఉన్నాము. ఆ తర్వాత సహజమిత్రులుగా టీఆర్ఎస్ ఉందనేటువంటి విషయం చెప్తున్నారు. వాళ్ళు టీఆర్ఎస్తో ఎంత స్నేహితంగా ఉన్నా కూడా, ఎంత దగ్గరగా ఉన్నా, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో దగ్గర ఉండడానికి టీఆర్ఎస్ కూడా ఎటు అభ్యంతరం చెప్పేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో మజ్లిస్ ఎమ్మెల్యే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేతోటి భేటీ అవుతారేమో అనుకున్నారు, కానీ కేవలం మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో భేటీ అవ్వడంతో మరొకసారి చర్చ, మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళతో దగ్గరగా ఉంటుందా? అయితే ఈ మజ్లిస్ పార్టీ 3 గెలిచినా, 2 గెలిచినా, ఒక ఎమ్మెల్యే గెలిచినా, ఎవరు గెలిచినా అధికార పార్టీతో ఉండి పెద్దగా పాత బస్తీలో వాళ్ళు గెలిచినటువంటి ప్రాంతాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు, శూన్యమైనటువంటి విషయం తెలుసు. వాళ్ళు కేవలం ఒక అంశం పైన మాత్రమే గెలుస్తారు. అభివృద్ధి అనేటువంటి సహజంగా జరిగేటువంటి 2-3 పనులు కానీ ఎక్కడ కూడా ప్రజలకు మౌలిక సదుపాయాలను కూడా అక్కడ ఉన్నటువంటి ఏరియాల్లో, అక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ ప్రజలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించలేనటువంటి దుస్థితిలో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి మజ్లిస్ ఏలుబడిలో ఉంటుంది. మరి ఇప్పుడైనా అధికార పార్టీతో ఉండి మేము ఏదో నిధుల వరద తీసుకొస్తాము, అభివృద్ధి చేస్తాము, ఆకాశ హార్మేలు కడతామనేటువంటి అంశాలు పక్కన పెడితే కేవలం వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఆ మజ్లిస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటిది, ఆ పార్టీ చేస్తున్నటువంటిది. మరి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్తో సఖ్యతగా ఉంటుందా? ప్రొటెన్ స్పీకర్ను అక్బరుద్దీన్ చేసినప్పుడు కూడా అదే విషయం ఏర్పడింది. ఎందుకంటే పోచారం శ్రీనివాస్ రెడ్డిను, హరీష్ రావును కూడా పెట్టవచ్చు, కానీ పెట్టకుండా కేవలం హరీష్ రావు వీళ్ళకు మాత్రమే ఎందుకు పెట్టారో అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఇది కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా గెలవలేదు. పూర్తి ఒక బీజేపీ, 7 ఎమ్మెల్యేలు మజ్లిస్, మిగిలిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక్క పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో అది అధికార పార్టీ కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అంశమే కాంగ్రెస్ పార్టీకి. అయినా సరే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, జిహెచ్ఎంసీ ఏరియాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలతో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ డీల్ చేస్తుందో చూడాలి.